వారెన్ బఫెట్ ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతుల్లో ఇతనొకరు. ఎవరైతే వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇతని పేరుని వినే ఉంటారు. ఎందుకంటే ఇతన్ని ఇన్వెస్ట్మెంట్ కింగ్ అంటారు. అదేవిధంగా ఇతని యొక్క నెట్వర్త్ వచ్చేసి $100 బిలియన్ కన్నా ఎక్కువే. సో ఈరోజు ఈ వీడియోలో వారెన్ బఫెట్ నుండి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ లెసన్స్ గురించి తెలియజేయబోతున్నా. ఆ పెట్టుబడి పాఠాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి, మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, రిస్క్ కమ్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. చాలామంది ఎందుకు నష్టపోతారంటే వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి నాలెడ్జ్ లేక నష్టపోతారు. వారెన్ బఫెట్ ఏం చేస్తారంటే అతను ఏ కంపెనీని అయితే కొంటున్నారో లేకపోతే ఏ కంపెనీ యొక్క స్టాక్స్ని బై చేస్తున్నారో వాటి గురించి నాలెడ్జ్ లేకపోతే అసలు ఇన్వెస్ట్మెంట్ చేయరు, గమ్ముని కూర్చుని ఉంటారు. మనం కూడా అలాగే చేయాలి. మనం మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామో దాని గురించి నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే నష్టపోతాం. ఈ మధ్యకాలంలో చాలామంది ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జస్ట్ కంపెనీ పేరు చూసి పెట్టుబడి పెడుతున్నారు. అలా చేయకండి. రీసెంట్గా జొమాటో ఐపీఓ వచ్చింది. చాలామందికి అసలు జొమాటో అన్నది ఎలా పనిచేస్తుంది, వాళ్ళకంటూ సొంతంగా రెస్టారెంట్స్ ఉన్నాయా లేవా, ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, ఏం చూడాల, జస్ట్ జొమాటో నేను రోజు ఆర్డర్ చేస్తుంటా, నాకు నచ్చిన కంపెనీని చెప్పి డబ్బుని పెట్టుబడి పెట్టారు. అలా చేయకండి. మనకి ప్రాపర్గా నాలెడ్జ్ ఉంటే మాత్రమే పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే నష్టపోతాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓనర్స్ మైండ్ సెట్. చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో బ్లైండ్గా స్టాక్స్ని కొంటూ ఉంటారనమాట. కంపెనీ బాగుంది, లేకపోతే నా ఫ్రెండ్ కొన్నాడు, వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారని చెప్పి కొంటూ ఉంటారు. అలా చేయకూడదు. మనం ఒక కంపెనీ యొక్క స్టాక్ కొంటున్నామంటే ఆ కంపెనీని కొంటున్న సమయంలో ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగా ఆలోచించి కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నా, నాకంటూ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు కౌశిక్ లిమిటెడ్ అనుకుందాం. ఆ కంపెనీని నేను 500 కోట్లకి మీకు అమ్ముతున్నా. అలాంటప్పుడు మీరు నా కంపెనీని కొనుక్కునే ముందు ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు? కంపెనీకి లాభాలు వస్తున్నాయా, ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏమిటి, ప్రోడక్ట్ ఏమిటి, దానికి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా ఉండదా, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. అదేవిధంగా మనం కనుక ఏదైనా కంపెనీ యొక్క స్టాక్ని కొనే ముందు అన్ని విధాలుగా ఆలోచించాలి. ఈవెన్ వారెన్ బఫెట్ గారు అదే చేస్తూ ఉన్నారు. ఒక కంపెనీ యొక్క స్టాక్ని కొనే ముందు అన్ని విధాలుగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఆ కంపెనీని కొంటున్నట్లయితే ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే వారెన్ బఫెట్ గారు ఆలోచిస్తున్నారు. అందుకని చెప్పే అతను ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. సో మనం కూడా బ్లైండ్గా కొనకుండా ఇన్ని విధాలుగా ఆలోచించాలి. అండ్ మూడవది ఏంటంటే ఫియర్ అండ్ గ్రీడ్ సైకిల్స్. గ్రీడ్ అంటే అత్యాశ, ఫియర్ అంటే భయం. ఈ రెండింటి మీదే స్టాక్ మార్కెట్ అనేది ఎక్కువగా బేస్ అయి ఉంటుంది. చాలామందికి అత్యాశ ఉంటుంది. కేవలం ఒక సంవత్సరంలో నాకు ఇంత లాభం రావాలి, అంత లాభం రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కొందరు ఏంటంటే కేవలం 2 మంత్స్లోనే ఇంత లాభం రావాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఆశపడండి, అత్యాశ పడకండి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఫేక్ న్యూస్ని చూస్తూ ఉంటారనమాట. కొందరు కావాలని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ స్టాక్లో పెట్టుబడి పెడితే రాబోయే 3 మంత్స్లో ఇంత లాభం వస్తుంది, అంత లాభం వస్తుందని చెప్పి వాళ్ళు ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోసే చూస్తారనమాట. చూసి అత్యాశతో అలాంటి స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. స్టాక్స్ మంచివే, ఆ కంపెనీ యొక్క వాల్యూ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ అన్నది ₹1000 ఉండాలి, అంతే ఉంటుంది. కానీ ఈ విధంగా అత్యాశ వాళ్ళు ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వలన, ప్రతి ఒక్కరూ వీడియోస్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన డిమాండ్ పెరుగుతుంది. ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి ఆ డిమాండ్ పెరగడం వలన షేర్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ₹1000 ఉండాల్సింది 1500, 1600 ఈ విధంగా పెరుగుతుంది. కానీ మళ్ళీ పడిపోతుంది. ఎవరు నష్టపోతారు? ఎవరైతే అత్యాశకి పాల్పడి పెట్టుబడి పెట్టారో అలాంటి వాళ్ళు నష్టపోతారు. మరికొందరు ఉంటారు, వాళ్ళకి భయం అన్నది చాలా ఎక్కువ. ఎప్పుడు భయపడుతుంటారనమాట. నా డబ్బు స్టాక్ మార్కెట్లో ఉంది, ఏమైనా క్రైసిస్ వచ్చినట్లయితే మొత్తం లాస్ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలీదు లాంగ్ టర్మ్ పాటు అలాగే ఉంచినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ గ్రో అవుతుందని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆ భయంతో
మంచి మంచి స్టాక్స్ని కూడా సెల్ చేస్తుంటారు. ఈ విధంగా చాలామంది సెల్ చేసినట్లయితే డిమాండ్ తగ్గుతుంది. అలాంటప్పుడు ఆబ్వియస్గా షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది. నార్మల్గా ఆ కంపెనీ యొక్క వాల్యూ ప్రకారం, క్రెడిబిలిటీ ప్రకారం ₹1000 ఉండాలి. కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరూ అమ్మేయడం వలన 800కి 500కి పడిపోతుందన్నమాట. కానీ వాల్యూ స్టాక్ అది. సో అలాంటి సమయంలో కొనాలి. అదే వారెన్ బఫెట్ గారు చెప్తుంటారు, వెన్ దెర్ ఈస్ ఎ బ్లడ్ ఆన్ స్ట్రీట్స్ వీ షుడ్ బై దట్ కైండ్ ఆఫ్ షేర్స్. అంటే మొత్తం స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అయిపోయి చండాలమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాంటి సమయంలో డబ్బుని పెట్టుబడి పెట్టి అలాంటి వాల్యూ స్టాక్స్ని తక్కువ ప్రైస్కి కొనాలి అని చెప్తుంటారనమాట వారెన్ బఫెట్ గారు. అతను కూడా చేసేది అదే. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ 2008లో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. అలాంటప్పుడు చాలా వాల్యూ స్టాక్స్ అనేవి పడిపోయినాయి షేర్ ధర అన్నది. అలాంటప్పుడు ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టారు వారెన్ బఫెట్. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్, సేవ్ ఫర్ ఏ గోల్డెన్ రైనీ డే. వారెన్ బఫెట్ గారు పెద్దగా ఖర్చు పెట్టరు. బ్రేక్ఫాస్ట్కి $3 కన్నా ఎప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టరనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫినాన్షియల్ అడ్వైజర్స్, ఏంటి వారెన్ బఫెట్ గారి దగ్గర ఇంత డబ్బున్నా కూడా ఖర్చు పెట్టడు, మొత్తం దాచిపెట్టుకుంటాడు అనుకుంటారు. కానీ అతను చేసేది ఏంటంటే మొత్తం దాచిపెట్టుకుంటాడు. కానీ ఆ డబ్బుని ఎప్పుడు ఖర్చు పెడతాడంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అవుతుందో అలాంటి సమయంలో ఆ డబ్బుని ఖర్చు పెడతాడు. అందుకని చెప్పే ఈరోజు అతను ఆ స్టేజ్లో ఉన్నాడు. మనం కూడా అలాగే చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని ఎక్కువగా చేస్తూ ఉంటాం. మానేయండి, దాచిపెట్టుకోండి. ఒకేసారి ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అన్నది క్రాష్ అవుతుందో అలాంటి సమయంలో ఏమైతే వాల్యూ స్టాక్స్ ఉంటాయో అలాంటి వాటిని ఎక్కువగా బై చేయండి. మొన్న కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా డౌన్ అయింది స్టాక్ మార్కెట్? ప్రతి ఒక్క కంపెనీ షేరు పడిపోయింది. ఇప్పుడు అదే కంపెనీ షేరు బాగా రేజ్ అయింది. చూడండి, ఈ విధంగా ఓపిక్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అన్నది క్రాష్ అయినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుతో అలాంటి వాల్యూ స్టాక్స్ని కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, నెవర్ ఇన్వెస్ట్ బికాస్ ఏ కంపెనీ ఈజ్ చీప్. ఇంతకుముందు వారెన్ బఫెట్ గారు ఏం చేసేవారంటే ఏమేమైతే చిన్న చిన్న కంపెనీలు అమ్మకానికి వచ్చాయో అలాంటి కంపెనీస్ని కొనేవారు. కానీ ఆ తర్వాత మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి ఏం చెప్పారంటే అలాంటి కంపెనీస్ని కొనకండి. కొన్ని సందర్భాల్లో, మళ్ళీ చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో అలాంటి కంపెనీస్ని కొనొద్దు. అతను ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో కేవలం ₹100కే వాచెస్ దొరుకుతాయి, ₹50 కూడా దొరుకుతాయి. కానీ అవి 5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు ఆ విధంగా ఉంటాయా? ఉండవు. మనం కనుక ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టినట్లయితే అలాంటివి లాంగ్ టర్మ్ పాటు మనతో ఉంటాయి. ₹50కి ₹100కి కకృతి పడినట్లయితే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, అవి పోతాయి. కొన్ని కంపెనీస్ కూడా అంతే, తక్కువ ప్రైస్కి వస్తున్నాయంటే ఆ కంపెనీలో మ్యాటర్ లేదు, ఆ ప్రోడక్ట్కి ఫ్యూచర్ లేదు అని అర్థం. అంతేగాని అలాంటి కంపెనీస్ని కొనకండి. ఓన్లీ కంపెనీస్ అనే కాదు, షేర్స్ కూడా అంతే. కొన్ని షేర్స్ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయన్నమాట, ఆ ప్రైస్ చూసి కొనేస్తూ ఉంటారు. అది చూడకూడదు. ఆ ప్రైస్ ఓకే, కానీ కంపెనీకి గుజ్జుందా అంటే ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా ఆ ప్రోడక్ట్కి ఉండదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాతే కొనాలన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద లెసన్. అండ్ నెక్స్ట్ వన్, నెవర్ యూజ్ బారోడ్ మనీ టు బై స్టాక్స్. చాలామంది ఏం చేస్తారంటే అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. వీళ్ళు చెప్తారనమాట ₹1,00,000 పొందొచ్చు, 10 లక్షలు పొందొచ్చు లాభం అని చెప్తుంటారు. ఆ కారణం చేత పర్సనల్లోనో లేకపోతే వడ్డీ వ్యాపారాల దగ్గర డబ్బుని రుణం రూపంలో తీసుకుంటూ ఉంటారు. పర్సనల్ లోన్ వడ్డీ చూసుకున్నట్లయితే తక్కువలో తక్కువ 8% లేకపోతే 7%. కానీ స్టాక్ మార్కెట్ అనేది అంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ని ఇస్తుందంటే మేబీ చెప్పలేకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ మార్కెట్. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ఇంత లాభం వస్తుంది అంత లాభం వస్తుందంటే నమ్మకండి. మనం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మంచి స్టాక్స్ని బై చేసి లాంగ్ టర్మ్ పాటు హోల్డ్ చేసినట్లయితే మాత్రమే ఆ రేంజ్లో లాభాలు రావచ్చు. అవి కూడా డౌటే. సో గుర్తుపెట్టుకోండి, కొందరు ఏం చేస్తారంటే వడ్డీ వ్యాపారాల దగ్గర ₹3 వడ్డీకి తెచ్చుకుంటూ ఉంటారు. ₹3 వడ్డీ అంటే 18% వస్తాయి. కాకపోతే మంచి స్టాక్స్ని బై చేయాలి, లాంగ్ టర్మ్ పాటు హోల్డ్ చేయాలి, అప్పుడు మాత్రమే వస్తాయి. పాపం కొందరు ఏం చేస్తారంటే పిల్లల పెళ్లి కోసం లేకపోతే చదువు కోసం దాచిపెట్టుకుంటారు. ఆ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. అలా చేయకండి. ఎప్పుడైనా సరే అప్పు తెచ్చుకున్న డబ్బుని, అదేవిధంగా పిల్లల పెళ్లి కోసం లేకపోతే చదువు కోసం దాచిపెట్టుకున్న డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొద్దు. ఇది వారెన్ బఫెట్ గారే చెప్పారు. అదనమాట మ్యాటర్. సో మీకు కనుక స్టాక్ మార్కెట్ గురించి
అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాం. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లో 100 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. వాటిల్లో స్టాక్ మార్కెట్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. ఆ కోర్సుల్లో స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, మంచి స్టాక్స్ని ఎలా చూస్ చేసుకోవాలి మొత్తం ఉంటుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. మంచి ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి మొత్తం ఉంటుంది. అదేవిధంగా బిజినెస్, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎవరైతే ఆ పర్టికులర్ వ్యాపారాన్ని చేసి సక్సెస్ అయ్యారో అతనే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా 100 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో ఫ్రీ చూడండి. నచ్చినట్లయితే ఓకే అనుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు కనుక సబ్స్క్రిప్షన్ సమయంలో డిస్కౌంట్ కావాలంటే MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయల వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. రిఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది. అక్కడ ఉంది అని చెప్పి మరిడి అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే డిస్కౌంట్ అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.